సో అట్లా అసెంబ్లీని కూడా బర్త్డేకు పెట్టుడు, పెళ్లిళ్ళు వస్తే సెలవులు ఇచ్చుడు, ధర్నాలుంటే వాయిదా వేసిపోవుడు. ఇదే అసెంబ్లీ నడిపే తీరు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్? అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కుడు, మైక్ ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్కి అవకాశం ఇవ్వకపోవడం, సభలో మమ్మల్ని తిట్టడానికి ఎవరికంటే వాళ్ళకు, గవర్నమెంట్ అంటే మంత్రులకు ఇస్తారు, ఈ సభ్యులకు అవకాశం ఇస్తాడు. ఇక కోమటిరెడ్డి గారు లేచి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో మీరే చూసిండ్రు. ఆయన సోయి లేకుండా, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా, ఎటుపోతాడో తెలియకుండా గంటల కొద్దీ ఆయన మాట్లాడు. చివరికి వాళ్ళ మంత్రులు పోయి అంగిలు పెట్టి కూర్చున్నారు. స్పీకర్ కూడా కూర్చోమన్నా కూర్చోడు ఆయన. స్పీకర్కు వినడు, తోటి మంత్రులకు వినడు, శాసనసభ వ్యవహారాల మంత్రికి వినడు. ఆయన ఎవరి చేతులున్నాడో, ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది. మన జరుగుతుంటే ఆయన ఎంత కూర్చోపోతే ఎల్ఏ మినిస్టర్ పోయి అంగి పెట్టి కూర్చుంటున్నాను, శ్రీధర్ బాబు కూర్చో అని. స్పీకర్ గారు ఇలా కూర్చో అంటే కూడా కూర్చుంటలేదు లాస్ట్. ఇది పరిస్థితి, సభ జరుగుతున్న తీరు. అంటే చట్టసభల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా పోతా ఉంది. బయట అబద్దాలు, సభలో అబద్దాలు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కూడా అన్ని అబద్దాలతో ఈ సభను నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గట్టిగా అరుస్తూ నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నారు. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి ఇలా ప్రసంగించిన తీరు పతివ్రత పరమాన్నం వండి పెట్టినట్టే తెల్లారదాకా చల్లారలేదట. ఇక అట్లున్నది రేవంత్ రెడ్డి యొక్క మాటలు, ఆయన ప్రసంగం. అవినీతి గురించో, రాష్ట్ర అభివృద్ధి గురించో అసలు ముసలి కన్నీరు కాలుస్తున్నారు. రేవంత్ పాలనంతా అవినీతిమయమే కదా. బిల్లులు కావాలంటే 8%, హెచ్ఎండిఏలో పర్మిషన్లు కావాలంటే 10%. ఇవి అందరూ రాష్ట్ర ప్రజలకు ఇవాళ వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగిన బోన్లో మీరు చెప్తున్న గోబల్స్ అన్ని తప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 ఏళ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పును 3 లక్షల కోట్లు కట్టి మేము మీకు సర్ప్లస్ స్టేట్ ఇచ్చాం. ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చినాడు 1700 కోట్ల సర్ప్లస్ స్టేట్ గా మీకు ఇచ్చాం. మొత్తం 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాం యొక్క అప్పు కరోనాతో సహా, ఉదయ్తో సహా 4,17,000 అని శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చాలా స్పష్టంగా మేము ఈ సభ ద్వారా ప్రజలకు కూడా మేము చెప్పగలిగాం. ఇక మొదటి రోజు డిసెంబర్ 9, ఆ రోజు కూడా రేవంత్ అదానీల బంధాన్ని మా టీషర్ట్ల రూపంలో వినూతనమైన పద్ధతుల్లో నిరసన తెలియజేసి ఆ బంధాన్ని ఈ రాష్ట్రం ముందు, దేశం ముందు నిలబెట్టగలిగాం. ఎందుకంటే ఢిల్లీలో అదానీ, మోడీ బాయి బాయి అంటే ఇక్కడ గల్లీలో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అదానీ బాయి బాయి అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ నైతికతనే లేదు అని రేవంత్ మరియు